హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈ ఆగస్టు నెలలో కరెంట్ బిల్ కట్టేవారికి అదిరిపోయే శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు ఈ ఆగస్ట్ నెల నుంచి అయితే కనుక కరెంట్ బిల్ కట్టేవారికి అంటే విద్యుత్ వినియోగదారులకైతే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ఇక నుంచి విద్యుత్ ఛార్జీలను అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారనమాట. అందులో భాగంగా మొదటి చూసుకుంటే మనకు ఏపీలో ఆల్రెడీ ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. అంటే మరమగ్గాలకైతే 500 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకు అయితే కనుక 200 యూనిట్ల వరకు అయితే కనుక ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను కూడా అయితే తగ్గింపు అయితే చేయనున్నారు. అంటే ప్రస్తుతం ₹4.90 అనేది అయితే యూనిట్ విద్యుత్ ధర అయితే ఉంది. దీని మీద అయితే కనుక ప్రస్తుతానికి 13 పైసలు తగ్గించాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోందన్నమాట. అంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గనున్నాయి. గతేడాది యూనిట్కి 13 పైసలు తగ్గించగా మరొకసారి 13 పైసలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్కు డిస్కంలు ఇంధన సర్దుబాటు ఖర్చుల వివరాలను సమర్పించాయి. సో 940 కోట్లను మిగులుగా చూపాయి. సో కాగా ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కరెంటు ఛార్జీల తగ్గింపుకు ఆమోదం అయితే తెలపనుందనమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు 13 పైసలు అయితే తగ్గింపు అయితే కావుంది. అలాగే మనకి ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మరొక 30 పైసలు కూడా తగ్గింపు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే మనకి ఏంటంటే ఇయర్ ఎండింగ్ అయ్యే లోపు మొత్తానికి ₹4.90 నుంచి ₹4.60 అయితే తీసుకొస్తారు. అలాగే వచ్చే మనకు 2-3 ఏళ్ళకి కలుపుకొని ఎలక్షన్స్ టైం కల్లా యూనిట్ విద్యుత్ ధర ₹4కే తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తుంది. అలాగే మనకు ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కూడా ప్రభుత్వం అయితే కనుక ప్రకటించింది అనమాట. ఇది ముఖ్యమైన అప్డేట్. సో దీనివల్ల ఏంటంటే మనకు వచ్చే కరెంట్ బిల్ అనేది మరింత తగ్గే అవకాశం అయితే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక వీటితో పాటుగా ముఖ్యంగా బీసీ వర్గాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావిస్తోంది. సో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందియాలని చెప్పి అయితే కనుక ఆలోచిస్తుంది. అందులో భాగంగా ఎవరెవరికి ఇస్తారంటే కనుక రజకులకు, లాండ్రీ షాప్ ఉంటుంది కదా, సో వాళ్ళకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. ఇక నాయి బ్రాహ్మణులు, సెలూన్ షాప్ ఉంటుంది కదా, వీళ్ళకు కూడా 200 యూనిట్ల వరకు అయితే కనుక అందించడం మీద జరుగుతుంది. ఇక స్వర్ణకారులకు అయితే కనుక నెలకు 100 యూనిట్లు. అలాగే బీపీఎల్ కుటుంబాలు అంటారు, అంటే మనకు బీసీలలో బీపీఎల్ కుటుంబాలు, బిలో పావర్టీ లైన్ అంటారనమాట. సో వీరికి నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని అయితే అందిస్తారనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉంది. ఈ రకంగా ఏపీలో యొక్క ఉచిత విద్యుత్ పథకాలను అయితే కనుక అమలైతే చేయబోతున్నారనమాట. ముఖ్యంగా మనకు అప్డేట్స్ అయితే రానున్నాయి. సో తద్వారా ఏంటంటే కరెంట్ బిల్ అనేది అయితే కనుక మరింత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే గతంతో పోల్చుకుంటే మీకు ఇప్పటికి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ అమలు అనేది అయితే కనుక మనకు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక విడుదలైతే కానున్నాయి. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.